వినమ్మా నేనానాటి నీలాలి పదాన్నే, ఓ అవునమ్మా నేనేనమ్మా నువ్వు ఏనాడో కని పెంచిన స్వరాన్నే. మౌనమైనాడు నిద్రలోనే ఉన్నా, గానమై నాడే మేలుకున్నా. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా, నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా. నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేనన్నాళ్ళకి, నిన్ను దిలెంతగా ఎదగాలనుకోనే. అమ్మా అణువణువణు నీ కొలువే అమ్మా, ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా. నే కొలిచే శారదవే, నన్ను నిత్యం నడిపే సారథివే. అమ్మా, నాన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బావ, మహేందర్, ఉపేందర్, అత్తయ్య, మామయ్య అందరూ బాగున్నారా? మీ అందరినీ ఇలా పిలవడం నా హృదయానికి చాలా భారంగా ఉంది. కాని నేను మీ అందరితో మాట్లాడాలి అనిపించింది. నేను మీ అందరినీ చాలా ప్రేమిస్తున్నాను. మీరందరూ నా జీవితంలో చాలా ముఖ్యమైనవాళ్ళు. నా జీవితంలో మీతో గడిపిన ప్రతి క్షణం, ప్రతి నవ్వు, ప్రతి సంతోషం నా హృదయంలో ఎప్పటికీ గుర్తుగా నిలిచిపోతాయి. ఇంట్లో అందరం కలిసి నవ్వుకున్న ఆ రోజులు, చిన్న చిన్న సందర్భాలు నా కోసం చాలా విలువైన జ్ఞాపకాలు. నా ఇంట్లో వాళ్లందరికీ నా హృదయం నుంచి ప్రేమ మరియు ఆశీర్వాదం. మీ అందరికీ సంతోషం, ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను. నేను లేకపోయినా నా ప్రేమ ఎప్పుడూ మీతోనే ఉంటుంది. మీ ప్రతి అడుగులో, మీ ప్రతి జ్ఞాపకంలో నేను మీ పక్కనే ఉంటాను. దయచేసి ఎక్కువగా ఏడవద్దు. నేను బాగానే ఉన్నానని నమ్మండి. మీ నవ్వులు చూస్తే నాకు సంతోషం, మీ బాధ చూస్తే నాకు కష్టం. కాబట్టి మీరు బలంగా ఉండండి. ఒకరికి ఒకరు సహాయం చేసుకోండి. ప్రేమతో కలిసి ఉండండి. నా జ్ఞాపకాలను బాధగా కాకుండా ఒక అందమైన జ్ఞాపకంలా చూసుకోండి. నేను మీ అందరినీ ఎప్పుడూ మర్చిపోను. మీ ప్రేమ నాకు ఎప్పటికీ తోడుగా ఉంటుంది. చిన్నోడా, పెద్దోడా, నాన్నా, జాగ్రత్త నాన్నా, నాన్నని బాగా చూసుకోండి. మీకు, మీ పిల్లలకి నా ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది. చివరిగా ఒక మాట. నేను మీకు దూరం కాదు, మీ హృదయంలోనే నేను ఉంటాను. నువ్వుంటేనే నేను, నువ్వంటే నేను, అనుకోలేకపోతే ఏమైపోతాను. నీ కడ చూపే నన్ను కాస్తూ ఉండక తడబడి పడిపోనా చెప్పమ్మా. మరి నన్ను ఊరితే